హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అర్షిక తెలుగు వ్లాగ్స్. ఈరోజు నేను షేర్ చేసుకోబోయేది ఏంటంటే వేసవి కాలంలో తప్పకుండా తెలుసుకోవాల్సిన జాగ్రత్తలండి. మరి వేసవి కాలంలో ఎటువంటి వడదెబ్బ కానీ డిహైడ్రేషన్ కానీ అవ్వకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో నేను ఈ వీడియోలో మీకు చెప్తున్నాను. జాగ్రత్తగా వినండి. మరి మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వేసవి కాలం అంటేనే వడదెబ్బ డిహైడ్రేషన్కి గురవుతూ ఉంటారు కదా. మరి ఈ వేసవి కాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం. మొదటిది వాటర్ అండి. మనం త్రాగునీరుని ఎక్కువ శాతంగా ఈ వేసవి కాలంలో తాగుతూ ఉండాలి. మనం ఇలా వాటర్ ఎక్కువగా తీసుకోవడం వలన డిహైడ్రేషన్కి గురవ్వకుండా ఉంటుంది. రోజు తాగే వాటర్ కంటే దానికి డబుల్ శాతం మీరు ఎక్కువగా వాటర్ తీసుకోవడం వలన మీ శరీరం డిహైడ్రేషన్కి లోనవ్వకుండా ఉంటుంది. వాటర్ అలాగే డ్రింక్స్ కూడా అండి, లెమన్ జ్యూస్ అలాంటివి తాగడం కూడా చాలా మంచిది. ముఖ్యంగా ఈ వేసవి కాలంలో చిన్నపిల్లలు డిహైడ్రేషన్కి తొందరగా గురవుతారండి. అలాంటప్పుడు మీరు మీ ఇంట్లో కనుక ఎవరైనా చిన్నపిల్లలు కనుక ఉంటే కనుక వాళ్ళకి తరచుగా వాటర్ త్రాగించడం చాలా మంచిది. చిన్నపిల్లల్ని ఈ వేసవి కాలంలో చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే ఈ వేసవి కాలంలో ఎక్కువగా మసాలా ఫుడ్లు అలా తినకుండా ఉంటేనే మంచిదండి. మసాలా ఐటమ్స్ కానీ దోశ అలాంటివి ఆయిల్ కలిగిన ఫుడ్ కానీ అవాయిడ్ చేయడం చాలా మంచిది. స్పైసీ ఫుడ్లు అండి, ఇలాంటివి కొంచెం అవాయిడ్ చేయడం వలన మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉన్నట్లే. ఈ వేసవి కాలంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువగా ఉప్పు, కారం, మసాలాలు ఉండే పదార్థాలని దూరంగా ఉంచడం వలన మీ హెల్త్ చాలా ఆరోగ్యంగా ఉంటుందండి. ఈ వేసవి సమయంలో కొంచెం నాన్ వెజ్ కూడా దూరంగా ఉంచడం వలన మీ హెల్త్ మంచిగా ఉండాలి. ఈ వేసవి కాలంలో ఎక్కువగా బటర్ మిల్క్ తీసుకోవాలండి. ఈ బటర్ మిల్క్ డైలీ 1-2 గ్లాసులు తాగడం వలన మీ శరీరానికి చలువ చేస్తుంది. చాలా మంచిది. చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. అలాగే ఈ బటర్ మిల్క్ ఉదయం సాయంత్రం తీసుకోవడం చాలా మంచిది. దీనితో పాటు కోకోనట్ వాటర్ అండి. ఈ వేసవి కాలంలో ఈ కోకోనట్ వాటర్ రోజుకి ఒక బోండా తాగినా కూడా మనకి హెల్త్ అనేది చాలా మంచిగా ఉంటుంది. ఈ కొబ్బరి నీళ్ళ వల్ల కూడా మనకి హెల్త్కి చాలా ప్రయోజనాలు ఉన్నాయండి. ఈ వేసవి కాలంలో రోజుకు ఒక కోకోనట్ వాటర్ తాగడం వలన చాలా మంచిది. మీరు ఎక్కువ శాతం బయటికి వెళ్లకుండా ఉండడానికి ప్రయత్నించండి. చిన్నపిల్లల్ని కూడా బయటికి పంపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ వేసవి కాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి. చిన్నపిల్లల్ని, వయసు పైబడిన వారిని ఇలాంటి వాళ్ళని ఎండలో తిరగకుండా ఉండడానికి ప్రయత్నించండి. ఈ సమయంలో వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.